హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇదిగో ఇక్కడ సీత ఇంకా చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. ఇక గీత జున్ను బయట నిద్రపోతూ ఉంటారు. పదండి ఈరోజు మన కథలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ సీత చిన్ని గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. తెల్లవారిపోతుంది. మున్ని చిన్ని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ నిద్రలో చిన్నికి ఒక కల వస్తూ ఉంది. ఆ కలలో మన చిన్ని హే హే ఎలిఫెంట్ ఎలిఫెంట్ మున్ని హే ఎంత పెద్దగా ఉందో, వావ్. జిరాఫీ, అరే జిరాఫీ ఎంత పొడవుగా ఉందో. అబ్బాయి జూలో అన్ని జంతువులు ఉన్నాయి. ఎంత బాగుందో ఈ జూ కదా మున్ని. ఇక ఇంతలో మున్ని చిన్ని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అరే వావ్, ఈరోజు మేము పిక్నిక్కి వెళ్తున్నాం. అక్కడ జూలో చాలా జంతువులు చూడొచ్చు. చిన్ని రెడీ అయిపోయే ఉంటుంది. బస్ కూడా వచ్చేస్తుంది. నేను త్వరగా వెళ్ళాలి. ఇలా మున్ని చిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ చిన్ని నిద్రపోతూనే ఉంది. అరే, ఈ చిన్ని ఇంకా నిద్రపోతూనే ఉంది. టైం అయిపోయింది. అరే, ఎంత మత్తులో పడుకుంది. నేను వెంటనే చిన్నిని నిద్ర లేపాలి, లేకపోతే బస్సు వచ్చేస్తుంది. చిన్ని 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 లే, త్వరగా లే. ఇలా మున్ని ఎంతసేపు లేపినా గానీ చిన్ని నిద్ర లేవకుండా గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. అరే చిన్ని లే, మొద్దు లే. ఎంత లేజీగా పడుకున్నావు. ఈరోజు మనం పిక్నిక్కి వెళ్తున్నాం. లే, స్కూల్ బస్ వచ్చే టైం కూడా అయ్యింది. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇలా మున్ని గట్టిగా అరిచేసరికి చిన్ని నిద్ర లేచి కూర్చుంటుంది. అయ్యో, తెల్లవారిపోయింది. టైం అయిపోతుంది. మున్ని, నువ్వు వచ్చేసావా? అరే, బస్ కూడా వచ్చేస్తుంది. చిన్ని, నువ్వు ముందు వెళ్ళు. త్వరగా రెడీ అవ్వు. నేను సీత ఆంటీని లేపుతాను. ఇలా చిన్ని త్వరగా రెడీ అవ్వడం కోసం వెళ్తూ ఉంది. ఇంతలో సీత కూడా మెలకువ వస్తుంది. అరే, ఏంటిది? తెల్లవారిపోయిందా? అయ్యయ్యో, ఈరోజు చిన్ని పిక్నిక్కి వెళ్తుంది కదా. అరే, లేట్ అయిపోయినట్టుంది. నేను తను తినడం కోసం టిఫిన్ కూడా రెడీ చేయలేదు. అరే, ఇప్పుడెలా? మమ్మీ, త్వరగా నా బ్రష్ ఇవ్వండి. ఎక్కడుంది? అరే, నా యూనిఫామ్ కూడా కనిపించడం లేదు. త్వరగా ఇవ్వండి. అయ్యో, ఈ చిన్ని నన్ను కూడా నిద్రలేపలేదు. టైం అయిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? సరే, త్వరగా చిన్ని ఏం చేస్తుందో చూస్తాను. ఇంతలో చిన్ని బ్రష్ చేసుకుని స్నానం చేస్తుంది. పిక్నిక్కి వెళ్ళడం కోసం రెడీ అవుతుంది. అమ్మయ్య, నేను రెడీ అయిపోయాను. ఈరోజు జూలో బాగా ఎంజాయ్ చేయాలి. కానీ నేను చిన్ని కోసం టిఫిన్ ఏమీ రెడీ చేయలేదు. అరే, బస్సు వచ్చే టైం కూడా అయింది. మున్ని ఎలాగో బాక్స్ తీసుకొస్తుంది కదా, అదే ఇద్దరూ షేర్ చేసుకుంటారు. ఇంతలో గీత నిద్రలేస్తుంది. జున్ను కూడా మెలకు వస్తుంది. ఈరోజు చిన్ని పిక్నిక్కి వెళ్ళాలి కదా, అందుకే హడావిడి చేస్తుంది. ఇంకా రెడీ అవుతూనే ఉందా ఏంటి? అరే, బస్సు వచ్చే టైం అయిందే. నేను పిక్నిక్ వెళ్తా. మమ్మీ ప్లీజ్. ఇలా జున్ను తను కూడా పిక్నిక్ వెళ్తా అని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో స్కూల్ బస్ రానే వస్తుంది. బస్ వచ్చి చిన్ని వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. అరే, స్కూల్ బస్ వచ్చేసింది. చిన్ని, త్వరగా రా. అందరూ వచ్చేసారు, త్వరగా రా. ఇక్కడ పిల్లలందరూ చిన్ని మున్ని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బస్లో నుంచి టీచర్ కిందికి దిగుతారు. పిల్లలు అల్లరి చేయకండి. నేను వెళ్ళి చిన్ని వాళ్ళను తీసుకొస్తాను. సైలెంట్గా ఉండండి. పిల్లలు, చిన్ని మున్ని, త్వరగా రావాలి, మీరు ఆలస్యం అయిపోతుంది. ఇలా టీచర్ చిన్ని వాళ్ళ కోసం ఇంట్లోకి వెళ్తారు. అక్కడ సీత, గీత, మున్ని, జున్ను అందరూ నిలబడి ఉంటారు. నమస్తే సీత గారు, నమస్తే గీత గారు. మున్ని, చిన్ని ఎక్కడా? ఇంకా రెడీ అవ్వలేదా ఏంటి? ఈ చిన్ని ఎప్పుడు స్కూల్ కి కూడా లేట్ గా వస్తుంది. ఇంకా జూకి వెళ్ళడానికి రెడీ అవ్వమన్నా లేట్ అయిపోతుంది. ఈ చిన్నికి చాలా బతుకం. ఇంతలో చిన్ని రెడీ అయ్యి బయటికి వస్తుంది. చిన్ని, నేను చెప్పాను కదా ఎర్లీగా రెడీ అవ్వాలి అని. బస్ స్టాప్ కి
బస్ స్టాప్కే వచ్చేసి రెడీగా ఉండాలని చెప్పాను కదా. రండి రండి, త్వరగా టైం అయిపోతుంది, రావాలి. ఇంతలో జున్ను ఏడవడం మొదలు పెడతాడు. నేను పిక్నిక్ వెళ్తా మమ్మీ ప్లీజ్. జున్ను, నువ్వు చిన్న పిల్లాడివి, వెళ్ళకూడదు. చిన్ని వాళ్ళు వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో పాటు వెళ్తారు. నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత వెళ్దు గాని, సరేనా? బాయ్ చెప్పు, చిన్ని మున్నికి బాయ్ చెప్పు. మమ్మీ బాయ్ గీత ఆంటీ. పద మున్ని, త్వరగా వెళ్దాం. బాయ్ జున్ను. సరే సరే గీత గారు, ఇక మేము వెళ్తున్నాం. అలాగే టీచర్ గారు, పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. చిన్ని మున్ని జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరు చెప్పాలా మేడం, మేము పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సరేనండి, మేము వెళ్ళొస్తాం. రండమ్మా చిన్ని మున్ని, మీరు పైన కూర్చుంటారా లేక మాతో పాటు టీచర్స్ దగ్గరే కూర్చుంటారా? వద్దు టీచర్, మేము బస్ పైన మా ఫ్రెండ్స్తో పాటు కూర్చుంటాం. ఇలా చిన్ని బస్ పైకి ఎక్కుతూ ఉంటుంది. మున్ని త్వరగా రా, నేను నీకోసం నా పక్కన ప్లేస్ కూడా ఉంచుతాను. ఇక్కడ టీచర్ గారు బస్సు లోపలికి ఎక్కి కూర్చుంటారు. చిన్ని వెనకే మున్ని కూడా ఎక్కుతూ ఉంటుంది. ఆగు చిన్ని, నేను కూడా వస్తున్నాను. ఇలా మున్ని కూడా ఎక్కి చిన్ని పక్కనే కూర్చుంటుంది. ఇంతలో జున్ను కూడా మున్నితో పాటు బస్సులోకి ఎక్కుతాడు. అరే జున్ను, నువ్వెక్కడికి? దిగు, త్వరగా దిగు, లేదంటే బస్ బయలుదేరుతుంది, త్వరగా రా. ఇక్కడ జున్ను బస్ ఎక్కడం సీత చూస్తుంది. అరే గీత, అటు చూడు, జున్ను బస్ ఎక్కేశాడు. వెళ్ళి తీసుకురా త్వరగా, బస్ వెళ్ళిపోతుంది. అయ్యో జున్ను, బస్ ఎందుకు ఎక్కావు నువ్వు? త్వరగా రా జున్ను, త్వరగా రా, బస్ వెళ్ళిపోతుంది. ఇలా గీత బస్ ఎక్కి జున్నుని బస్ దిగమని చెప్తుంది. ఇక్కడ జున్ను ఏడుస్తూ ఉంటాడు. పిక్నిక్ జున్ను త్వరగా రా, నేను నిన్ను మార్కెట్కి తీసుకెళ్తాను, చాక్లెట్స్ కూడా కొనిస్తాను. మార్కెట్, చాక్లెట్ కావాలి. అలా గీత జున్నుని బస్ దింపుతుంది. ఇక్కడ బస్ బయలుదేరుతుంది. చిన్ని వాళ్ళు పిక్నిక్కి వెళ్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.